ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఘట్టమనేని వంశానికి వారసుణ్ణిచ్చే అదృష్టం ముందు ఏ కోడలికి దక్కుతుందో. పద. తెలియని ఇంటికి పరిచయం లేని మనుషుల దగ్గరికి వచ్చినట్టు ఏంటి అలా చూస్తున్నావు? ఇంతకు ముందు నేను ఇంటికి వచ్చినప్పుడు మరో ఆడదాని భర్త మీద ఆశతో పొగరుతో వచ్చాను. నా అహంకారంతో నేను చాలా ఇబ్బంది పెట్టాను. అది ఎంత తప్పు ఈ క్షణం నేను పూర్తిగా రియలైజ్ అయ్యాను. మేలు చేసిన వారికి తిరిగి మేలు చేయడం ఎవరైనా చేస్తారు. కీడు చేయాలని చూసిన శత్రువుని క్షమించి తిరిగి మేలు చేయడం నీలాంటి వాళ్ళ వల్ల మాత్రమే అవుతుంది. నన్ను మనస్ఫూర్తిగా క్షమించావు కదక్కా. నా మనసులో ఒకటి బయట ఒకటి ఉండదు అలేఖ్య. అరే అలేఖ్య, పైకి లేలే. ఎందుకు ఇలాంటి పనులు? నీ కాళ్ళు తాకడం మాత్రమే కాదక్కా, కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిని చల్లుకుంటే పుణ్యక్షేత్రాలను దర్శించినంత పుణ్యం కలుగుతుంది. అంత పెద్ద పెద్ద మాటలు అనుకో. నువ్వు నన్ను ఇక్కడికి తీసుకురాకపోయి ఉంటే కోమాలోకి వెళ్ళిపోయిన అమ్మ గురించి ఆలోచించి ఆలోచించి నేను పిచ్చిదాన్ని అయిపోయి ఉండేదాన్ని. ప్రాణంగా ప్రేమించిన తల్లి అలాంటి స్థితిలో ఉంటే ఏ కూతురైనా తట్టుకోవడం చాలా కష్టం. ఆ బాధ ఎలా ఉంటుందో ఊహించాను కాబట్టే నిన్ను నాతో నా ఇంటికి తీసుకునొచ్చాను. ఈ రోజు నుంచి నువ్వు నా సొంత అక్క లాంటిదానివే. నీకు మీ అక్క సుజాత గారు ఎలాగో నాకు నువ్వలా. శత్రుత్వం పోయి బంధుత్వం ఏర్పడిందంటే దీని వెనుక దైవ చిత్తం, దైవం తలచిన పెద్ద కారణం ఉండుంటుంది. నీ రాక వెనుక ఏదో సంకల్పం దైవం రాసి ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.